నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసె వాసులకు పట్టాలు కరెంటు మీటర్ ఇవ్వాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి గుడిసె వాసులకు కరెంటు సదుపాయం లేక పాములు తేలు కాటుకు గురవుతున్నారని వెంటనే ప్రభుత్వం పట్టాలు మరియు కరెంటు మీటర్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం హన్మకొండ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు చుక్కయ్య, ఉప్పలయ్య, ప్రభాకర్ రెడ్డి, గొడుగు వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు వాకుడోతు వీరన్న, మండల కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. వ్యక్తిగతంగా కరెంటు మీటర్లు, కరెంటు మీటర్లు, కరెంటు మీటర్లు. జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. పేదలందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఇళ్ళ పట్టాలు, గుడిసెవాసులందరికీ పట్టాలు, గుడిసెవాసులందరికీ కరెంటు మీటర్లు, కరెంటు మీటర్లు కల్పించాలి. మౌలిక వసతులు కల్పించాలి. వాటర్ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. రోడ్లు మరుగుదొడ్ల సౌకర్యం. జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. ఇంద్రమ్మ ఇళ్ళ కింద గుడిసెవాసులందరికీ ఇళ్ళ నిర్మాణం చేపట్టాలి. ఇళ్ళ నిర్మాణం చేపట్టాలి. ఇళ్ళ నిర్మాణం. జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. అనేక మంది భూ కబ్జాదారులు ఆక్రమిస్తూ ఉంటే ఆ భూములు రక్షించాలని చెప్పేసి ఇల్లు లేని పేదలు ఇంటి కిరాయిలు కట్టలేక ఈ ప్రభుత్వ భూములలో గుడిసెలేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి అక్కడ కరెంటు లేకపోయినా, వాటర్ లేకపోయినా, రోడ్డు లేకపోయినా అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. కరెంటు ఇవ్వకపోవడంతో పురుగులు, అదేవిధంగా దోమలు, పాములు, విష పురుగులతోటి వాళ్ళు సహజీవనం చేస్తూ ఉన్నారు. అనేక మందికి పాములు తేళ్లు కుట్టినాయి, అయినప్పటికీ కూడా అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ గుడిసెవాసులందరికీ వ్యక్తిగతంగా కరెంటు మీటర్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇండిపెండెంట్ అగ్రిమెంట్ తోటి ఎప్పుడైనా ప్రభుత్వ భూములు ప్రభుత్వం ఒకవేళ ఖాళీ చేస్తే అప్పటి వరకు ఈ కరెంటు మీటర్లు ఒకవేళ ఖాళీ చేస్తే మీకు హ్యాండ్ఓవర్ చేస్తామని చెప్పేసి ఆ అగ్రిమెంట్ రూపంలో గతంలో కరెంటు మీటర్లు ఇచ్చిళ్ళు. అదే రూపంలో ఈరోజు ఇవ్వమంటే ఇళ్ళ అధికారులు, కలెక్టర్ గారు ఈ మీటర్లు ఇవ్వద్దు అని చెప్పేసి దరఖాస్తు రాసిలని చెప్పేసి కరెంటు అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు వాస్తవానికి కరెంటు ఎక్కడైనా ఉపయోగించినంత డబ్బులు వసూలు చేసుకునేటువంటి స్వేచ్ఛ ఈరోజు ఎన్టీపీసీఎల్కు కరెంటు అధికారులకు ఉంటుంది. అట్లాంటి స్వేచ్ఛను ఈరోజు కలెక్టర్ గారు హరిస్తూ మేము బిల్లులు కడతాం, మాకు మీటర్లు ఇవ్వండి మొరో అని చెప్పేసి గుడిసెవాసులు మొత్తుకున్నా కూడా మీకు గుడిసెలు కరెంట్ ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? భారత రాజ్యాంగం ప్రకారంగా, అదేవిధంగా పౌర హక్కుల ప్రకారంగా ఎక్కడైతే నివాసం ఉంటారో వాళ్ళ కరెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అదేవిధంగా తిండి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, విద్యా వైద్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దీని నుంచి వైద్యం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు పేదలందరూ కలిసి కరెంటు మీటర్లు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదని చెప్పేసి
భీష్మించి వేలాది మంది వచ్చి ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా కరెంట్ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బేషరతుగా వ్యక్తిగత మీటర్లు ఇవ్వండి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో పేదలను మరింత సమీకరించి పెద్ద ఎత్తున మా ఆందోళన పోరాటాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. నా పేరు బొట్ల చక్రపాణి, సిపిఎం హన్మకొండ జిల్లా కార్యదర్శి.